జూన్ 2వ తారీఖు నాడు ఆదిలాబాద్ నుంచి 2వ విడత ఇళ్లు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందని తీపి కబురు మీకు చెప్పడం జరుగుతుంది. 2వ విడతే కాదు, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవారు ఉన్నారో, ఇది ఏ పార్టీ అని అడగాం, ఏ కులం అని అడగాం, ఏ మతం అని అడగాం. నువ్వు పేదవాడు అయి ఉంటే నీ ఆత్మ గౌరవానికి, నీ అడ్రస్ కి సేనంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం ప్రతి పేదవాడికి, ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. జూన్ 2వ తారీఖు నాడు ఆదిలాబాద్ నుంచి 2వ విడత ఇల్లు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందని తీపి కబురు మీకు చెప్పడం జరుగుతుంది. 2వ విడతే కాదు, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవారు ఉన్నారో, ఇది ఏ పార్టీ అని అడగాం, ఏ కులం అని అడగాం, ఏ మతం అని అడగాం. నువ్వు పేదవాడు అయి ఉంటే నీ ఆత్మ గౌరవానికి, నీ అడ్రస్ కి సేనంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం ప్రతి పేదవాడికి, ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం.